హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ఫోన్ ఓపెన్ చేస్తుంటే మరి పాస్టర్ గారు మీకు తెలుసు ప్రవీణ్ పగడాల గారి గురించే వస్తుంది. సో కొన్ని సాంగ్స్ ఆయన కోసం పాడాలనుకుంటున్నాను. అండ్ వన్ థింగ్ అండి, మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగుద్దని చెప్పాడు కదా. ఇదేమి పూలబాటేం కాదు. నిందలు, అవమానాలు, నరుక్కోవడం, చంపుకోవడం. యేసుక్రీస్తు వారు శిష్యులు కూడా అలాగే ఎదుర్కొన్నారు కదా. 12 మంది ప్రపంచం అంతా హతసాక్షులయ్యారు, మనకు తెలిసిన విషయమే. సో ఆయన కూడా దేవుని చిత్త ప్రకారంగా హతసాక్షి అయ్యారేమో, డెఫినెట్లీగా హతసాక్షి అయ్యారు. అయితే చాలా మంది మరి మనం విమర్శించడం కాదు కానీ, గ్రామం అన్నాక విమర్శించేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఉంటారండి. సిటీ అన్నాక ఒక 100 మంది ఉండొచ్చు, ఒక 200 మంది ఉండొచ్చు. అంతేకాని అంటే మ్యాక్సిమం 100లో 10 మంది ఉంటారు అంతేనండి. 90% మంచోళ్లే. సో వీళ్ళ కోసం అందుకే తర్వాత పోస్టులు పెట్టారు. ఒక లేడీ ఉంది కదా, పార్వతి అన్న ఆవిడ, ఇంకొక అతను జయశ్రీ రామ్ అని చెప్పేవాడు. వీడు కొంచెం వల్గర్గా, బ్యాడ్గా పాటలు కట్టారు. సో దేవుడు చూసుకుంటాడులేండి వాళ్ళని. అండ్ అందరూ కలిసిమెలిసి వాళ్ళు కూడా ఎంతో బాధపడ్డారు. హిందూస్ కూడా మరి దేవుడు నమ్మని ఎరుగని అన్ని జనులు కూడా ఎంతో మంది బాధపడ్డారు. రెడ్ టీవీలో ఒక ఆవిడ చెప్తే నేను విన్నానండి. ఎంత మంచి మాటలు చెప్పింది తెలుసా. ఆయన చనిపోతే మతం కాదు, ఆయన మార్గం చూపించాడు. అంటే మనిషినిగా చూడండి అనే కాన్సెప్ట్, అలాంటి చాలా కాన్సెప్ట్లు ఆయనకు ఉన్నాయి. సో అనాథ శరణాలయాలని మరి ఎంతో మంది రోడ్డును పడ్డారండి చంపడం ద్వారా. అది కరెక్ట్ కాదు అని బిగ్ టీవీ కానీ, రెడ్ టీవీ కానీ కొన్ని ఛానల్స్లో నేను చూశాను. ప్రపంచం అంతా మన దేశమే కాదు, ఇతర దేశాల్లో కూడా ఆ రచ్చ జరుగుతుందంట. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన చక్కగా పరలోకం వెళ్ళిపోయారు పరిపూర్ణంగా దేవుని సేవ చేసి. అదే నేను చెప్తూ వచ్చాను కదా, 45 సంవత్సరాలకి 100 సంవత్సరాలు సేవ చేసేసారు, ఎంతో అనుభవజ్ఞులు. అండ్ ఈ మధ్య ఒక లేడీ, పార్వతి అన్న లేడీ స్మైల్ కూడా ఎక్కిరించిందండి. అసలు ప్రజల్లో ఎంత అమాయకమైన స్మైల్ అండి. సో నేను దేవుని పొగడ్డానికి వచ్చాను కానీ మనుషుల్ని కాదు. బట్ నిజమైన సేవకుడు, నమ్మకమైన రాయభారి అలా ఉండాలి. అంతేకాని ఇంకొకటి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రజలు ఎప్పటికీ చెడ్డోళ్ళు కాదండి. ప్రజల్ని ఏర్పాటు చేసుకున్న సాతానుడు ఆలోచిస్తున్నాడు కదా, సాతానుడు చెడ్డ. సో ఇలాంటి జరుగుతూ ఉంటేనే దేవుడు చెప్పాడు. అందుకే ఫైనల్గా ఇంకొక మాట ఏంటంటే, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. పావురం వల్ల నిష్కపటులై ఉండి పాముల వల్ల వివేకం కలిగి ఉండాలి. మనం ఒక్కొక్కసారి వివేకం కోల్పోతాం, మందమతులంగా అయిపోతాం, మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల కొన్నిసార్లు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అలాంటి వారు అవసరం అండి సమాజానికి, ఈ ప్రపంచానికి, అండ్ ఈ సొసైటీకి అవసరం. అంత జ్ఞానం ఉంది. కానీ ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఇలా చనిపోయారు పాపం. సో మనం ఏం చేయలేం కదా. ఏది ఏమైనా అలాంటి వారిని దేవుడు లేపాలని ప్రార్థన చేయండి. ఎవరికి వారేనండి, ఎవరు మనసు వారే, ఎవరు మేధస్సు వారిదే. ఇంకా అలాంటి వారిని, ఇంకా ఆ టైం అయిపోయింది. ఇంకా అలాంటి వారు నెవర్ ఫర్ ఎవర్, ఎప్పటికీ భూమి మీద ఎవరికి వారే, నీకు నువ్వే, నాకు నేనే. 1,00,000 మంది ఉన్నప్పుడు 1,00,000 మందిలో మరి కంటి చూపు కానీ, ఫింగర్ ప్రింట్ కానీ డిఫరెంట్. ఎలాగో మనస్తత్వాలు కూడా డిఫరెంటే. వాళ్ళ మేధస్సు, ఎవరి మేధస్సు వాళ్ళది, ఎవరి జ్ఞానం వాళ్ళది. ఒక విషయాన్ని 1,00,000 మంది 1,00,000 విధాలుగా ఆలోచించగలరు. అదే దేవుని సృష్టి. సో నిజంగా ఆయన హతసాక్షి అయ్యారు, దేవుని రాజ్యంలో హ్యాపీగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక కమ్యూనిటీతో అండ్ చక్కగా
మరి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా న్యాయంగా ధర్మంగా చేయడానికి మరి మీ సహకారం అందించండి. థ్యాంక్ యూ.